డైరెక్టర్ శంకర్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే తాజాగా ఆయన పెద్ద కూతురు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ను రెండోసారి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం అంగరంగ వైభవంగా సాగగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శంకర్కు మొత్తం 3 పిల్లలు. అయితే ఇందులో కుమార్తెలు ఉండగా ఒక కుమారుడు. పెద్ద కూతురు పేరే ఐశ్వర్య శంకర్. వృత్తిరీత్యా వైద్యురాలు అయిన ఈమె 2021లో ఆమె క్రికెటర్ రోహిత్ దామోదరన్ను పెళ్లి చేసుకుంది. క్రికెటర్ రోహిత్ క్యారెక్టర్పై వార్తలు రావడంతో ఏడాదిలోగానే విడాకులు తీసుకుని దూరం అయ్యారు. ఇక అప్పటినుంచి ఈమె తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని ప్రేమించింది. ఆయన మరెవరో కాదు, శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్లు కూడా ఒప్పుకుని ఘనంగా వీరి వివాహం చేయాలనుకున్నారు. ముఖ్యంగా 2 నెలల క్రితమే అంటే ఫిబ్రవరిలోనే వీరికి నిశ్చితార్థం కూడా చేశారు. తాజాగా ఈరోజు వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ వివాహానికి అనేక మంది సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ముఖ్యంగా ఐశ్వర్య శంకర్, తరుణ్ కార్తికేయన్ల పెళ్లికి రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, కార్తి, నయనతార, విఘ్నేష్ శివన్, నరేష్ వంటి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. ఇలా అంగరంగ వైభవంగా సాగిన ఈ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నూతన వధూవరులతో పాటు వచ్చిన అతిథులు కూడా అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజును ఇచ్చారు.